అనుకున్నా. నేను అప్పుడే అనుకున్నా. నేను లేనప్పుడు మీరు ఖచ్చితంగా మంచిగా ఆడి గెలుస్తారని నాకు తెలుసు. అది ప్రూవ్ చేయడానికే నేను ఈ మ్యాచ్లో బయట కూర్చున్నా. అనుకున్నదే జరిగింది. ఏంది పాండ్యా బ్రో, ఏమైంది? నువ్వు అనుకున్నట్టు ఏం జరిగింది? నా కెప్టెన్సీలనేమో 243 చేజ్ చేపించుడు, 159 కొట్టుడు. నీ కెప్టెన్సీలనేమో 228 చేజ్ చేసి గెలుచుడా? ప్లేయర్లు అంటే అందరి కెప్టెన్సీలో ఒకటేలాగా ఆడాలి, గిట్ల తొండి వేయద్దు. పాండ్యా, నువ్వు మన ప్లేయర్లని తప్పుగా అర్థం చేసుకుంటాను. నీ కెప్టెన్సీలు ఎట్లా ఆడతారో ఇవాళ కూడా అందరు అట్లనే ఆడిల్లు. రికల్టన్ తమ్ముడు స్టార్టింగ్ నుండే రన్స్ కొడతాండు, ఈ మ్యాచ్ లో కూడా కొట్టిండు. ఎప్పట్లాగానే నేను తిలక్ వర్మ ఇవాళ కూడా ఆడలేదు. వర్మ తమ్ముడు 11 రన్లు, నేను 12 రన్స్. ఇక బుమ్రా బాబాయ్ అయితే నీ కెప్టెన్సీలనే మంచిగా బౌలింగ్ వేసిండు. నా కెప్టెన్సీలో మొత్తం నో బాల్ వేసి 4 ఓవర్లలో 45 రన్స్ ఇచ్చిండు. నీ కెప్టెన్సీలో మంచిగా వేసిన గజాన్ఫర్ తమ్ముడు ఇవాళ హాఫ్ సెంచరీ కొట్టిండు. ఏదో ఇన్ని రోజులు ఇంజురీతో బయట కూర్చున్న రోహిత్ అన్న వచ్చిండు, రికల్టన్ తో మంచి పార్ట్నర్షిప్ చేసిండు కాబట్టి మనం ఈ మ్యాచ్ గెలిచినాం. ఆ మాత్రం దానికే డైమండ్స్ లాంటి మన టీం ప్లేయర్లనే నువ్వు అనుమానిస్తావా? ఒకవేళ రోహిత్ అన్ననో రికల్టనో ఈ మ్యాచ్ లో పవర్ ప్లేలోనే అవుట్ అయ్యేది ఉంటే ఈ మ్యాచ్ మనం గెలుస్తుండేనా? కరెక్ట్ స్కై, అనవసరంగా నిన్ను అనుమానించిన. వారం రోజులు అండర్ గ్రౌండ్ కు పోయి వచ్చినాక కూడా ఇంకో మ్యాచ్ ఓడిపోయినాం. ఏంది పూరాను బ్రో ఇది? ఈ సీజన్ మనం 10వ ప్లేస్ కి ఫిక్స్ అయ్యేటట్టున్నాం కదిగా. జస్ట్ 21 బాల్లల్లా 63 రన్స్ కొట్టిన, ఒకటే 4, 8 సిక్స్లు, 300 స్ట్రైక్ రేటు. 11 ఓవర్లప్పుడు మన స్కోరు 150. మిగిలిన 9 ఓవర్లకి కనీసం 100 రన్స్ కొట్టినా గానీ మన స్కోరు 250 దాటేది. కానీ మీరేం చేసిళ్ళు? జస్ట్ 228 రన్స్ కొట్టిళ్ళు. అంటే లాస్ట్ 9 ఓవర్లల్లో మీరు కొట్టింది 80 రన్స్. గిదే ఆడే పద్ధతి? కష్టపడి కొట్టిన సిక్స్లన్నీ వేస్ట్ అయినాయి. ఆడాలన్న మూడు, ఉత్సాహం అన్ని పోతాయి. కాదు పూరాన్ బ్రో, ఇంతకు ముందు జరిగిన 8 మ్యాచ్లల్లా ఒక్క మ్యాచ్ లో కూడా మంచి ఇన్నింగ్స్ ఆడలేదు. 2-3 మ్యాచ్లు అయితే పర్సనల్ గా నువ్వు చేయబట్టే ఓడిపోయినావు. దానికే అదేదో నువ్వు ప్రతి మ్యాచ్ లో రన్స్ కొడతా అంటే మేము ఓడించినట్టు మాట్లాడతాను. నేను ఆయనతో ఈ ఒక్క మ్యాచ్లనైనా రన్స్ కొట్టినా, నువ్వు ఒక్క మ్యాచ్ లో కూడా కొట్టలేదు కదా పంత్ బ్రో. ఎస్ఆర్హెచ్ మీద 50 బాళ్లలో 68 నాట్అవుట్ కొట్టింది ఎవరు? నువ్వా? ఇంకా నువ్వు కొట్టిన ఈ మ్యాచ్లనైనా మనం ఓడిపోయినావు. ఆ మ్యాచ్ లో నేను గెలిపించిన. అబ్బాయి ఏం టీంలోకి వచ్చి పడ్డరా బాబు. SCA 20లా ట్రోఫీల మీద ట్రోఫీలు గెలిచిన ప్లేయర్ ని ఇక్కడికి వచ్చి వీళ్ళిద్దరి మధ్యలో ఇరుక్కున్నా. ఒకసారి ఓపెనింగ్ పంపిస్తారు, ఒకసారి 1 డౌన్, ఒకసారి 2 డౌన్, ఒకసారి ఫినిషింగ్. ఇంత దారుణంగా బ్యాటింగ్ పొజిషన్స్ చేంజ్ చేస్తారా ఇవ్వాలన్నా? అది కాదు మక్రమ్ బ్రో, నీకున్న టాలెంట్ కి నువ్వు ఎక్కడనైనా ఆడతావని. ఏంది పంతు, నేను ఇంటర్నేషనల్ క్రికెట్ లో కూడా ఓపెనింగ్ చేసే ప్లేయర్ ని. గా ఇంగ్లీష్ బ్రో ఆస్ట్రేలియా క్రికెట్ కూడా మిడిల్ ఆర్డర్లోనే ఆడతాడు. పోయినసారి పంజాబ్ కింగ్స్ కూడా మిడిల్ ఆర్డర్లోనే ఆడిండు. అలాంటిది ఇంగ్లీష్ నేమో ఓపెనింగ్ పంపించిల్లు, నన్నేమో మిడిల్ ఆర్డర్ కి పంపించిల్లు. ఎట్లయినా అస్సాం పోయినాం కదా మక్రమ్ బ్రో, నెక్స్ట్ మ్యాచ్ నుండి అన్ని ప్రయోగాలే చేద్దాం. పంతన్నా, ఇక నేను రంగంలోకి దిగాల్సిన టైం వచ్చింది. ముంబై ఇండియన్స్ లాంటి టీంను వదిలిపెట్టి కూడా మీ దానిలోకి వచ్చినందుకు ఏమన్నా విశ్వాసం ఉంటే ఖచ్చితంగా నన్ను మీరు ఆడియాలే. మీదేం పోతుంది తమ్ముడు, మీరు ఆడతారు, సప్పుడేక పోయి ఎంజాయ్ చేసుకుంటారు. కానీ మ్యాచ్లు ఓడిపోయినందుకు నాకుంటది పైనుండి టార్చరు. అసలే నెక్స్ట్ మ్యాచ్ RCBతో ఉన్నది. నీ సంగతి తర్వాత చూస్తాగు. ఎందుకంటే మా ముంబై వాళ్ళే నయం కదన్నా, కనీసం ఇలాంటి పొజిషన్లో 1-2 మ్యాచ్లు ఆడిచ్చేటోళ్ళు. రోహిత్ అన్న ఏం మాస్ కంబ్యాక్ ఇచ్చినావు. జస్ట్ 44 బాళ్లల్లో 84 రన్స్, 6 4లు, 7 సిక్స్లు. ఆడిన 5 మ్యాచ్లలోనే 221 రన్స్. నువ్వు కనుక ఇంజురీ కాకుండా ఆయనతో 5 మ్యాచ్లు ఆడేది ఉంటే ఖచ్చితంగా ఆరెంజ్ క్యాప్ కాంపిటీషన్ లో ఉండేటోను అన్నా. ఏం చేద్దాం తిలక్ తమ్ముడు, ఇన్ని సంవత్సరాలు ట్రోఫీల మీద కాన్సన్ట్రేట్ చేసి ఆరెంజ్ క్యాప్ ని పట్టించుకోలేదు. ఇక ఈ సీజన్ ఆరెంజ్ క్యాప్ గెలుద్దాం అనుకున్న టైంకి ఇంజురీతో బయట కూర్చోవాల్సి వచ్చింది. ఇంకా ఆరెంజ్ క్యాప్ సంగతి నెక్స్ట్ సీజన్ చూసుకుందాం. ఏం బ్యాటింగ్ చేసినావు రికెల్టన్? 32 బాళ్లల్లో 83 రన్స్, 250+ స్ట్రైక్ రేటు, 8 సిక్స్లు, 6 4లు. మనిషిలాగా కాదు, మానవ మృగంలాగా బ్యాటింగ్ చేసినావు. లేకపోతే నేను ఆడిన 8 ఇన్నింగ్స్లలోనే 380 రన్స్ కొట్టిన 190 స్ట్రైక్ రేట్ తోని ఆయనతో 2 మ్యాచ్లు కూడా మీరు నన్ను డ్రాప్ చేసి ఉండకపోతే ఈ పాటికి ఎప్పుడో ఆరెంజ్ క్యాప్ గెలుస్తుండే. నిన్ను డ్రాప్ చేసి పెద్ద తప్పు చేసినావు రికెల్టను. నువ్వు గనక టీంలు ఉండేది ఉంటే ఇంకొక మ్యాచ్ అయినా గెలుస్తుండే కావచ్చు, గెలవకపోతుండే. రికల్టన్ ని డ్రాప్ చేసి మనం క్వింటన్ డీకాక్ ని 2 మ్యాచ్లు ఆడించినాం. అలా డీకాక్ ఒక మ్యాచ్ లో సెంచరీ కొట్టిండు, అయినా గానీ ఓడిపోయినాం. ఇక మన టీంలో రికల్టన్ ఉంటేంది, ఎవరు ఉంటేంది, ఓడిపోవడం మాత్రం గ్యారంటీ. పాండ్యా, నువ్వు గట్లా డిసప్పాయింట్ కాకు. ఇప్పుడు మన టీంకి నేను విన్నింగ్ మూమెంటం తీసుకొచ్చిన, నువ్వు గదే కంటిన్యూ చేస్తే మిగిలిన 4 మ్యాచ్లు గెలిచి సీజన్ ని ముగించుదాం. ఓకే అయితే ఇక నెక్స్ట్ మనం వేసేది RCBనే. LSGతో ఆడినట్టు అనుకుంటా అయింది. పాటిదారు ఇంతవరకు MIతోని CSKతోని ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోలేదు నా కెప్టెన్సీలా. వట్టిగానే బిసుకుతా అంతే అంటావా పాటిదారు? లెట్స్ మీట్ ఇన్ ద గ్రౌండ్. ఏంది పూరాను, ఈ సీజన్ ఇంకా ఖతం అయితే లేదు. ఇంకెన్ని మ్యాచ్లు ఆడాలి మనం? ఇంకా 5 మ్యాచ్లు ఆడాలి పంతు.
అప్పుడే ఏడైపోయింది. మనం కూడా నెక్స్ట్ ఆడబోయేది ఆర్సీబీతోనే. అబ్బా ఏం దొరికిల్లువే ఇద్దరు. మేము ఫస్ట్ 2 మ్యాచ్లు గెలిచినాం, తర్వాత ఒక మ్యాచ్ ఓడిపోయినాం. మళ్ళా 2 మ్యాచ్లు గెలిచినాం, ఒక మ్యాచ్ ఓడిపోయినాం. తర్వాత మళ్ళా 2 మ్యాచ్లు గెలిచినాం, ఒక మ్యాచ్ ఓడిపోయినాం. అంటే ఇప్పుడు నెక్స్ట్ 2 మ్యాచ్లు గెలవబోతున్నాం, అది కూడా టేబుల్ లాస్ట్ లో ఉన్న ఎల్ఎస్జి ఎంఐ తోని. వీఆర్ కమింగ్. సో ఫ్రెండ్స్, ఈ స్పూఫ్ కనుక మీకు నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో మీకు కూడా మంచిగా ఫన్నీగా స్క్రిప్ట్స్ రాసే టాలెంట్ ఉంటే మీరు ఫ్రీ టైంలో వీడియోస్ చేసి మనీ అయితే ఎర్న్ చేసుకోవచ్చు. సో ఇలాంటి కార్టూన్ వీడియోస్ని సింపుల్గా ఎలా క్రియేట్ చేయాలో ఒక 3 వీడియో ట్యూటోరియల్ అయితే చేసిన. సో ఇది పెయిడ్ కోర్సు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి, లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంది. ఇక ముంబై ఇండియన్స్ వర్సెస్ లక్నో సూపర్ జైంట్స్ మ్యాచ్ గురించి మాట్లాడుకుంటే, ఎట్లాస్ట్ ముంబై ఇండియన్స్ అయితే మ్యాచ్ గెలిచింది. వాస్తవం చెప్పాలంటే ఈ మ్యాచ్ లక్నో సూపర్ జైంట్స్ గెలవాల్సింది. మార్ష్ అండ్ పూరన్ చేసిన బ్యాటింగ్ కి ఈజీగా వాళ్ళ టోటల్ 250 క్రాస్ అవుతుందని అందరు అనుకున్నారు, బట్ వాళ్ళు 228 దగ్గరనే ఆగిపోయారు. దానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఆడెన్ మక్రమ్ అండ్ హిమ్మత్ సింగ్ చేసిన బ్యాటింగ్. సో వీళ్ళిద్దరు కలిసి ప్రాపర్ గా ఒక టెస్ట్ ఇన్నింగ్స్ అయితే ఆడారు. అసలు ఈ ఎల్ఎస్జి వాళ్ళ సెలెక్షన్ ఏందో, వాళ్ళ బ్యాటింగ్ ఆర్డర్ చేంజ్ చేసుడు ఏందో ఎవరికి అర్థం కాదు. అసలు హిమ్మత్ సింగ్ ని వాళ్ళు ఎందుకు ఆడిస్తారో కూడా అర్థం కాదు. 31 బాల్స్ లో 40 రన్స్ కొట్టుడంటే 129 స్ట్రైక్ రేట్ తోని మ్యాచ్ అక్కడనే ఓడిపించిండు. ఒకవేళ హిమ్మత్ సింగ్ ప్లేస్ లో ముకుల్ చౌదరి గానీ లేకపోతే ఆయుష్ బదోని, ఎక్సలెంట్ ఫామ్ లో ఉన్న ఆయుష్ బదోని డ్రాప్ చేసిళ్ళు. వీళ్ళిద్దరు ఇట్లలో ఎవరో ఒకరు టీంలు ఉన్నా గానీ ఖచ్చితంగా వీళ్ళ టోటల్ అయితే 250+ దాటుతుండే. బట్ వెరీ బ్యాడ్ సెలెక్షన్. ఈవెన్ షాబాజ్ అహ్మద్ ఆడించినా బాగుండేది, అతనికి కూడా మంచి 6లు కొట్టే టాలెంట్ అయితే ఉంది లాస్ట్ లో వచ్చి. సో ఎల్ఎస్జితో అట్లే ఉంటది, వాళ్ళ సెలెక్షన్ ఏందో వాళ్ళకే అర్థం కాదు. ఇక ముంబై ఇండియన్స్ గురించి మాట్లాడుకుంటే, ఈ మ్యాచ్లు ఓడిపోవడం చూసి ఫ్రస్ట్రేషన్ తోని ఒక మ్యాచ్ బ్రేక్ తీసుకుందాం అనుకున్నట్టున్నాడు పాండ్యా. కానీ లక్ ఎట్లున్నదంటే అదే మ్యాచ్ ముంబై ఇండియన్స్ గెలిచింది. ఇక నెక్స్ట్ మళ్ళీ పాండ్యా వచ్చినాక మ్యాచ్లు ఓడిపోయాలంటే ఇంకా నెగిటివిటీ వస్తుంది పాండ్యా మీద. బట్ ఈ మ్యాచ్ ముంబై ఇండియన్స్ గెలవడానికి మెయిన్ రీజన్ ఇద్దరే ప్లేయర్స్, ర్యాన్ రికల్టన్ అండ్ రోహిత్ శర్మ. వీళ్ళిద్దరైతే మైండ్ బ్లోయింగ్ బ్యాటింగ్ చేసిళ్ళు. 11 ఓవర్లకి 143 రన్స్ ఓపెనింగ్ పార్ట్నర్షిప్ వీళ్ళది. అంటే ఇంకా 9 ఓవర్లకి 90 రన్స్ కొడితే చాలు అన్న పొజిషన్ కి తీసుకొచ్చిళ్ళు. సో మైండ్ బ్లోయింగ్ బ్యాటింగ్. కాకపోతే తిలక్ వర్మ అండ్ స్కై ఈ మ్యాచ్ లో కూడా ఫెయిల్ అయ్యారు. వాళ్ళకి ఎందుకో ఎన్ని మ్యాచ్లు ఫెయిల్ అయినా కానీ మమ్మల్ని తీయలేరు అన్న కాన్ఫిడెన్స్ ఉన్నట్టు అనిపిస్తుంది. సో వాళ్ళైతే 100% ఎఫర్ట్స్ పెట్టినట్టే అనిపిస్తుంది. ఇప్పుడు ముంబై ఇండియన్స్ 10 మ్యాచ్లు ఆడి 3 గెలిచారు, 7 ఓడిపోయారు. టేబుల్లో 9th పొజిషన్ లో ఉన్నారు. నెక్స్ట్ 4 మ్యాచ్లు వీళ్ళు గెలిచినా గానీ ప్లే ఆఫ్స్ కి క్వాలిఫై కావడం అయితే చాలా కష్టం. 14 పాయింట్స్ ఉంటాయి. సో అది ఇంపాసిబుల్. ఇక ఎల్ఎస్జి కూడా ఇప్పుడు టేబుల్లో 10th పొజిషన్ లో ఉన్నారు. సో అది వాళ్ళ కరెక్ట్ పొజిషన్. 9 మ్యాచెస్ ఆడి 2 మ్యాచెస్ గెలిచారు. అలా ఒక మ్యాచ్ వాళ్ళు ఓడిపోవాల్సిందే కేకేఆర్ తోని. ముకుల్ చౌదరి గెలిపించిండు, లేకుంటే ఒక్క మ్యాచే గెలిచుండే వాళ్ళు. ఇక మిగిలిన 5 మ్యాచ్లలో కూడా వాళ్ళు 1-2 గెలిచుడు కూడా కష్టమే. ఎందుకంటే నెక్స్ట్ ఆర్సీబీతో ఉన్నది, తర్వాత 2 సిఎస్కే తోని, తర్వాత ఆర్ఆర్ అండ్ పీబీకేఎస్. ఇవన్నీ టీం కూడా ప్లే ఆఫ్స్ రేస్ లో ఉన్నాయి. కాకపోతే ఒక్కటి ఏంటంటే వీళ్ళు ఎట్లాగో ఎలిమినేట్ అయిపోయారు కాబట్టి ఫుల్ ఫ్రీడమ్ తో ఆడే ఛాన్స్ ఉంటుంది. కానీ ఇంకొక పాయింట్ ఏంటంటే ఇక్కడ వీళ్ళకి ఫ్రీడమ్ లేదు. ముఖ్యంగా ఎల్ఎస్జి టీమ్ కి పైన ఓనర్స్ నుండి చాలా ప్రెషర్ ఉంటుంది. అదే కోల్కతా నైట్ రైడర్స్, ఇంతకుముందు పంజాబ్ కింగ్స్ లాంటి టీమ్స్ ని చూసుకుంటే వాళ్ళు వరుసగా ఎన్ని మ్యాచ్లు ఓడిపోయినా కానీ వాళ్ళకు ఓనర్స్ నుండి అయితే అంత పెద్ద ప్రెషర్ ఉండకపోయేది. సో ఇలాంటి టీమ్స్ ఏంటంటే వాళ్ళు ఎలిమినేట్ అయినాక చాలా డేంజర్ గా మారి మిగిలిన టీంలను ఓడించేవాళ్ళు. బట్ పంత్ మీదనైతే చాలా ప్రెషర్ ఉంది. సో ఓడిపోతే మళ్ళీ ఏం చెప్పుకోవాలో అన్న భయం ఫేస్ లా కనిపిస్తుంది. అట్లా ప్రెషర్ ఉంటే మ్యాచ్లు గెలవడం అయితే చాలా కష్టం. ఇక మీరేమనుకుంటారో కింద కామెంట్ సెక్షన్ లో చెప్పండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్.